కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ KFCC కమల్ హాసన్ రాబోయే చిత్రం తగ్ లైఫ్ విడుదలను కర్ణాటకలో అధికారికంగా నిషేధించింది. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కన్నడ తమిళం నుండి పుట్టింది అని హాసన్ వివాదాస్పద ప్రకటన చేసిన తర్వాత ఈ చర్య వచ్చింది. ఈ వ్యాఖ్య కన్నడిగులలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. వారు ఈ వ్యాఖ్యతో తీవ్రంగా బాధపడ్డారు. ఇది కన్నడ భాష మరియు దాని గొప్ప వారసత్వాన్ని అగౌరవపరిచేదిగా భావించారు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. కన్నడ అనుకూల సమూహాలు మరియు కార్యకర్తల నుండి క్షమాపణ చెప్పాలని డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ కమల్ హాసన్ తన ప్రకటనను ఉపసంహరించుకోవడానికి లేదా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. KFCC రాష్ట్ర వ్యాప్తంగా తగ్ లైఫ్ పై నిషేధం ప్రకటిస్తూ హాసన్ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అనుమతించబోమని పేర్కొంది. ఈ వివాదం భాషా సమూహాల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది మరియు కర్ణాటక మరియు తమిళనాడు రెండింటిలోనూ రాజకీయ నాయకులు మరియు చిత్ర పరిశ్రమ నుండి ప్రతిచర్యలు వచ్చాయి. హాసన్ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నంత వరకు నిషేధం అమలులో ఉంటుంది.